హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పటివరకు చాలామంది తమ ఎన్యూమరేషన్ ఫామ్ని బిఎల్ఓలకు ఇంకా అందజేయకోకుండా చాలామంది ఉన్నారు. దాని గురించి పల్లెల్లో ప్రతి గ్రామంలోనూ వాట్సాప్ గ్రూపుల్లో ఇంకా ఇంతమంది ఇవ్వలేదు, వాళ్ళు ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్ మాకు ఇంకా అందజేయలేదు, ఇంతమంది ఇవ్వాలి, ఖచ్చితంగా రేపు ఇవ్వండి అని వాట్సాప్లో వాళ్ళు మెసేజ్లు పెడుతూ ఉన్నారు అన్నమాట. ఎందుకని వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకోకుండా ఉన్నారు? గతంలో 2002లో వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ లేకపోవడం వల్ల తమ ఓటు ఎక్కడ కోల్పోతామో అనే ఉద్దేశంతో ఈ ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిలప్ చేసి ఇవ్వకోకుండా ఉన్నారనమాట. అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఫ్రెండ్స్. మీరు మీ డీటెయిల్స్కి సంబంధించి ఆల్రెడీ గతంలో ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగిందనమాట. ఈసీఐ ఎన్ఈటి అనే యాప్ను ప్లేస్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పేరుతోనే, కేవలం మీ పేరుతోనే సెర్చ్ చేయొచ్చును. దానికి అడిషనల్గా మీకు కావాల్సింది మీరు గతంలో ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏ జిల్లాలో ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఉన్నారు అవి మాత్రం ఫిలప్ చేసి కేవలం మీ పేరును మాత్రం ఫుల్ నేమ్ ఎంటర్ చేసి అక్కడ ఏ విధంగా మీ ఓటర్ కార్డులో ఉన్నిందో అదే విధంగానే మీరు ఎంటర్ చేశారంటే 2002కు ముందు మీకు ఎక్కడ ఓటు ఉందని క్లియర్గా మీకు డీటెయిల్స్ మొత్తం వస్తుందన్నమాట ఆ యాప్లో. మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? పార్టీ నంబరు, సీరియల్ నంబరు, అదేవిధంగా నియోజకవర్గం నంబరు, 2002లో ఎక్కడ ఉన్నామనేది మనకు డీటెయిల్స్ కావాలన్నమాట. ఆ డీటెయిల్స్ని మీరు ఫిలప్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఈసీఐ నెట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా సేఫ్ యాప్, ఇది గవర్నమెంట్ యాప్ అన్నమాట. ఇది చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా పెట్టడం జరిగింది, ఈ యాప్ సేఫేనా అని. ఈ యాప్ 100% సేఫ్ ఫ్రెండ్స్. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇవ్వాల్సిందే బిఎల్ఓకి. ఇవ్వకపోతే మీ ఓటును మీరు కోల్పోయిన వాళ్ళు అవుతారు. మీ ఓటు పోకూడదు అనుకుంటే కంపల్సరీ ఇవ్వండి. ఓటు పోగొట్టుకున్నారంటే తిరిగి రాబట్టుకోవాలంటే చాలా కష్టము, ప్రాసెస్లు చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నాయి. ఇప్పుడు ఇక మీదట పోగొట్టుకున్న ఓటును తిరిగి రాబట్టుకోవడం చాలా కష్టము. అందుకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిలప్ చేసి బిఎల్ఓలకు ఇవ్వండి. మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇవ్వని పక్షంలో మీ ఓటు ఎటువంటి ఇది లేకోకుండా తీసేస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని చాలామంది తెలుసుకునే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. ఇది ఫ్రెండ్స్, ఎంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.